ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. లాస్ట్ వీకే అప్లోడ్ చేయాలి వీడియోని, కాకపోతే కొంచెం లేట్ అయింది. అసలు ఏంట్రా ఈ వీడియో అనుకుంటే రీ రిలీజ్కి వెళ్తావు కదరా, అదే పెట్టేస్తారా అనుకుంటే తప్పు. అన్ని రీ రిలీజ్లు అంతా ఈ రీ రిలీజ్ వేరే. ఎందుకంటే ఇంట్లో ఉన్న షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. సింపుల్గా చెప్పేస్తా వినండి. ఫస్ట్ ఫ్యాన్ షో ఉన్నాయా లేవా అని చూసుకున్నాం. తెర వచ్చి 7:45 సూర్య ప్యాలెస్లో ఉంది. మనకి 7:45 పని అది పొద్దున, అది కూడా సండే. ఇంక సరే ఈవినింగ్ చూద్దామంటే అనుశ్రీ ఉంది. తెర చూస్తే అన్ని కనుక్కుంటుంటే టికెట్ రేట్లు పక్కన పెరిగిపోతున్నాయి. సరే ఓకే అనుకుంటే లాస్ట్ మినిట్లో బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తామని ఆ ట్విస్ట్కి తట్టుకోలేక సరేలే మనం రిలీజ్ వాళ్ళు అనుకున్నా. తెర చూస్తే ఇంకో థియేటర్లో టికెట్స్ ఓపెన్ అయింది. అమ్మాయి అనుకుని టికెట్ బుక్ చేసుకున్నా. ఇంతకీ ఏ షో జరిగింది, అసలు ఏ థియేటర్కి వెళ్ళానో తెలియదంటే వీడియో లాస్ట్ దాకా చూసేయండి. ఇంకా వీడియోలో ఎక్కడ పోదాం పదండి. ఇప్పుడే కిందకి వెళ్తే ఇంకెలా ఉంటుంది? ఏమా బాగా అయితే శాంతి అనిపించాలి. చెప్పండి సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. వాడు వాడుకున్నారా? చాలా నటుండి. అయ్యో మామూలు టైం కాదే ప్రకాశ్, ఇది ఫుల్గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యి. ఈ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీ నచ్చింది. పద్మశ్రీ అమ్మా
బడీస్ మధ్యలో వచ్చినది ఈసారి స్టార్టింగ్ ఒకటి చెప్పాం కదా. సో మేము వెళ్ళిన థియేటర్ వచ్చి రంభా థియేటర్. మీరు ఫ్యాన్ షో ఉంటుంది అనుకుంటే పప్పులో కలిసినట్టే. అక్కడ ఫ్యాన్ షో లేదు, ఓన్లీ సినిమా ఇస్తారు డైరెక్ట్గా. రిక్వెస్ట్ చేసి అయినా సరే ఒప్పుకోలేదు. సో ఇంకా నార్మల్ షోతో వాళ్ళ డ్యాన్స్లు వేసుకుంటూ సాగిపోయింది. అది రిమైనింగ్ కూడా చూడండి తెలుస్తుంది. సో మళ్ళీ వీడియోలో కంటిన్యూ చేద్దాం, వచ్చేయండి. రేపటి నుంచి సాంగ్ అంటే అడుగుతావా? అంతే చాలు, నాకేం కాదు. అలా అంటే ఎలా బావా, డాక్టర్లు కూడా బతకాలి కదా. కమిషనర్ గారు ఈకే సుబ్రహ్మణ్యం రెడ్డి. నమస్కారం సార్. బాయ్. వెంకట్రామ్ సార్. మీ హీరోన్ సార్. వెంకటరామ మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడూ ఇలా అయిపోయాయి. ఇన్నాళ్ళు ఏం సార్ ఆలోచిస్తున్నారు? ఇక్కడ దొరుకుద్ది. అదే ఇక్కడ అలా అవదు, ఒకలాగా. సో బడీస్, ఎప్పటివరకు మీరు జస్ట్ నా రిలీజ్ ఎక్స్పీరియన్స్ చూసారు, కానీ నా ఫస్ట్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ వింటారు ఒకసారి. సో చెప్తాను చూడండి. అంటే దూకుడు ఫస్ట్ రిలీజ్ టైంలో అప్పటికి నేను పిల్లబచ్చా కానీ. సో అప్పుడు నేను ఒక థియేటర్ చూసాను, బాగా గుర్తు, మన రాజమండ్రిలో ఇంకా బాగా గుర్తుంటుంది. అది వచ్చేసి నా ఇదే థియేటర్. అక్కడ ఫస్ట్ టైం మా కజిన్స్తో చూసాను. ఇప్పుడు ఆ థియేటర్ ప్లేస్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది. సో అదొక మెమరీ అంతే. సో ఇది నా ఫస్ట్ రిలీజ్ అండ్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్స్ కేఎస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్స్.